నమస్కారం ఏసీటీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజలకు న్యాయవాదులు నిరుపమాన సేవలు అందించాలి। బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి రాజారాం విజ్ఞప్తి। చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో। నేడు ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం। గుంటూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పివిఆర్ అప్పారావు కన్నుమూత, పలువురు జర్నలిస్టుల సంతాపం। ఈ నెల 24న అంత్యక్రియలు। గుట్కాల కేంద్రంగా కల్లపాలెం, పెద్ద ఎత్తున గుట్కాల స్వాధీనం, ముగ్గురి అరెస్ట్। ఉరుములు మెరుపులు పిడుగులు ప్రజల్ని భయకంపితులు చేస్తున్న సంఘటనలు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి। పుస్తకాలు మన నేస్తాలు। ఒక మంచి పుస్తకం జీవితాన్ని మార్చే మహత్తరమైన సాధనంగా ఉపయోగపడుతుంది। ప్రపంచ పుస్తక దినోత్సవ వేడుకలను బాపట్ల న్యూస్ పేపర్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు। పుస్తకాలు మన నేస్తాలు, మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే గొప్ప సాధనాలు। అందుకే అన్నారు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో। పుస్తక పఠనం దివ్యమైన అనుభూతి, మంచి జీవన మార్గదర్శకం పుస్తకం వల్లే కలుగుతుంది। చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు। అంటే పుస్తకాన్ని విలువ ఏమిటో ఆ ఒక్క పదం వల్ల తెలుస్తుంది। పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి। జీవితం పట్ల ఒక దృక్పథం అలవడుతుంది। ఏ వ్యక్తిత్వ వికాస శిక్షకులు ఇవ్వని వ్యక్తిత్వాన్ని రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాల పఠనం పుస్తకాల వల్లే కలుగుతుంది। కాలాన్ని చెరిపేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసిన మహారచయిత నుంచి జాలువారిన గ్రంథాలు ఎన్నో మనకు ఒక విజ్ఞానాన్ని సంపాదించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి। ప్రతి పోటీ పరీక్షకు పుస్తక పఠనం తప్పనిసరైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి। అసలు పుస్తకాలు లేనిదే జీవితం లేదు అనేది కూడా మరో కోణంలో ఎందరో రచయితలు వర్ణించారు। పుస్తక పఠనం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాకుండా మన జీవన విధానాలు కూడా ఎన్నో మార్పులు తీసుకురావచ్చు। అది ఒక పుస్తకం ద్వారా సాధ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి। అందుకే నేటి నుంచి పుస్తకాలను చదువుదాం, విజ్ఞానాన్ని సంపాదించుకుందాం, భావి భారత పౌరులకు ఈ విషయాన్ని తెలియజేద్దాం। పుస్తకం ఓ మంచి నేస్తమని ప్రతి తరానికి తెలియజేద్దాం। బాపట్ల బార్ అసోసియేషన్ సమిష్టి కృషితో ప్రజలకు సేవలు అందించాలని పలువురు న్యాయమూర్తులు కోరారు। న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు। బాపట్ల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగింది। నూతనంగా ఎన్నికైన సభ్యులను సీనియర్ సివిల్ జడ్జి పి రాజారాం, జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్ తదితరులు అభినందనలు తెలిపారు। బార్ అసోసియేషన్ అధ్యక్షులు చలపతిరావు, ఉపాధ్యక్షులు కమల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి నారాయణరావు, కార్యదర్శి లైబ్రరియన్ రామకృష్ణ, భాస్కర్, న్యాయవాదులు అవినాష్, పి రఘురాం, నరేష్, బండి రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు। ఉరుములు మెరుపులు పిడుగులు ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా భయకంపితులను చేస్తున్నాయి। జిల్లాలో ఇటీవల పిడుగుపాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది। దీనిపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు। అకాల వర్షాలు, ఉరుములు మెరుపులు పిడుగులు తాజాగా ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న సంఘటనలు। మెరుపు మెరిసినా, ఉరుము ఉరిమినా గుండెలపై పిడుగు పడినంతగా ప్రజలు భీతిల్లుతున్నారు। గుంటూరు జిల్లాలో చాలా చోట్ల పిడుగుపాటుకు అనేక మంది బలవుతున్నారు। అసలు ఈ పిడుగుపాటు ఎలా సంభవిస్తుంది అనే వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది। పిడుగుపాటుకు అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి। పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పెట్లో గడుపుతున్నారు। అసలు పిడుగు ఎలా పడుతుంది, దాని నుండి ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఆకాశం కారు మబ్బులతో నిండినప్పుడు మబ్బుపై భాగంలో ధనశక్తి, కింద భాగంలో రుణశక్తి ఉంటుంది। ఈ రెండు శక్తులు కలుసుకునే సమయంలో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది। తద్వారా చుట్టూ ఉన్న గాలిలో సుమారు 30,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి ఉత్పత్తి అవుతుంది। అదే మనం చూస్తున్న మెరుపు। ఇలా వేడెక్కిన గాలి ఒక్కసారిగా వ్యాకోచం చెందితే భయంకరమైన శబ్దం వస్తుంది, అదే ఉరుము। ఒక్కోసారి మెరుపుతో ఉన్న కరెంటు భూమి మీదకు చేరుతుంది, దాన్ని పిడుగు అంటాం। పిడుగు పడుతున్నప్పుడు కొన్ని సంకేతాలు కూడా వస్తాయి, వాటి ద్వారా పిడుగు పడుతుంది। అవి మనం ముందుగానే అంచనా వేయవచ్చని నిపుణులు చెప్తున్నారు।
వర్షం పడుతున్న సమయంలో జుట్టు నిక్కబొడుచుకుంటుంటే పిడుగుపడే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే చర్మం ఒక రకమైన జలదరింపు గురవుతున్న, దగ్గరలో మెటల్ ఆబ్జెక్ట్ వైబ్రేట్ అవుతున్న పిడుగుపాటు సంకేతంగా గుర్తించాలి. విశాలమైన ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైతే మోకాళ్లపై కూర్చుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగుల బారి నుంచి ప్రజలను కాపాడడానికి ముందస్తుగా సన్నద్ధమవుతుంది. పిడుగుపడే ప్రాంతాలను ఎప్పటికప్పుడు ముందుగానే వెల్లడిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రాణ నష్టం లేకుండా చేయటమే ధ్యేయంగా చర్యలు చేపడుతుంది. గుంటూరు జిల్లా బాపట్లోని భారత ప్రభుత్వ పరిశీలనశాల కూడా పిడుగుల ప్రమాద హెచ్చరికల సంకేతాలని ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సేకరిస్తుంది. మెరుపుల ప్రాంతాల్లో విద్యుత్ టవర్లపై పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఊహించని రీతిలో హై వోల్టేజ్ సరఫరా జరుగుతుంది. దానివల్ల విద్యుత్ పరికరాలు ధ్వంసమయ్యే అవకాశం ఉంది. కేబుల్ కనెక్షన్లు ఉంటే టీవీలు, కంప్యూటర్లను ఆపేసి కనెక్షన్లు తొలగించాలి. ఉరుములు మెరుపుల సమయంలో విద్యుత్ ఉపకరణాల ప్లగ్లు తొలగించాలి. ఉరుముల సమయంలో ఎత్తుగా ఉండే హై టెన్షన్ సెల్ టవర్ల కింద ఉండటం శ్రేయస్కరం కాదు. మీ ప్రాణానికే ప్రమాదం ఉంది. అవి పిడుగులను ఆకర్షిస్తాయి. అందువల్ల ఆ సమయంలో ముఖ్యంగా విద్యుత్ టవర్లకు వీలంత దూరంగా ఉంటే మంచిది. ఎత్తైన చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో చెట్ల కింద ఉన్నవారు విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. చెట్టుకు దూరంగా పడిన ఒక్కోసారి విద్యుత్ ప్రభావం చెట్టు కింద కూర్చున్న వారిపై కూడా పడవచ్చు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు పిడుగు పడే అవకాశం ఉంది. ఆయా సమయాల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ ప్రయాణంలో ఉంటే లోహపు భాగాలను, దానిలోని విభాగాలను తాకకూడదు. ఉరుములు మెరుపులు చెరువుల నీటిని కూడా ఆకర్షిస్తాయి. దీనివల్ల అటువైపు వెళ్ళటం మంచిది కాదు. పొలం దున్నుతుంటే విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో పొలాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఒకవేళ వెళ్ళినా ఉరుములు మెరుపులు వస్తుంటే బయటకు రావాలి. ఇలా కొన్ని సూచనలు పాటించడం వల్ల ఉరుములు మెరుపులు పిడుగుల నుండి బయటపడవచ్చని బాపట్లలోని భారత ప్రభుత్వ వాతావరణ పరిశోధన స్థానం నిపుణులు సూచిస్తున్నారు. శ్రీలంక అమానుషంపై బాపట్ల క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి కారకులైన వారిని కఠిన శిక్షలు విధించాలని కోరారు. శ్రీలంకలో జరిగిన ఘోరమైన పరిస్థితిని, ఆ యొక్క రక్తపాతం జరిగింది ఈస్టర్ రోజున. మరి వాళ్ళు ఎంతో సంతోషంతో మరి ఆ యొక్క ఆరాధనలో పాల్గొనటకు వెళ్తుండగా మరి అమానుషంగా ఆ యొక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరి చాలామంది గాయాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా వారి యొక్క క్షేమం గురించి, వారికి ఆదరణ గురించి మనం అందరం కలిసికట్టుగా గురువారం సాయంకాలం 6 గంటలకు సిబిజెడ్ చర్చ్ నుండి అంబేద్కర్ భవన్ వరకు సైలెంట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేసి వారిని ఇక్కడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వారిని ఇంకా. గుంటూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పివిఆర్ అప్పారావు కన్నుమూశారు. 5.5 దశాబ్దాల పాటు పాత్రికేయుడిగా రాణిస్తున్న పివిఆర్ అప్పారావు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 8 పదుల వయస్సు దాటిన ఆయనకు పత్రికా రంగం మీద ఉన్న అపారమైన అభిమానం, మమకారం ప్రశంసనీయమని చెప్పాలి. ఆయన మొత్తం జీవితకాలం పాత్రికేయ వృత్తిలోనే కొనసాగింది. తొలిసారిగా 1968లో పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరం నుండి వెలువడే రాజమండ్రి సమాచారం పత్రికకు విలేకరిగా పనిచేశారు. ఆ తరువాత కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, ఉదయం తదితర పత్రికలకు సుదీర్ఘకాలం పొన్నూరు ప్రాంతానికి విలేకరిగా పనిచేశారు. కొన్ని వందల వ్యాసాలు, రచనలు చేసి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు ఆయన. పరిచయం అవసరం లేని పేరు పివిఆర్ అప్పారావు. గుంటూరు జిల్లాలోనే సీనియర్ జర్నలిస్టుగా రాణిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన జర్నలిజంలో ప్రవేశించి ఎన్నో అద్భుతమైన వ్యాసాల ద్వారా పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నారు ఆయన. పొన్నూరు భావనారాయణ స్వామి దేవస్థానం గ్రంథాలయ అధికారిగా ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. గ్రంథాలయ అధికారిగా పనిచేస్తూనే పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. గ్రంథాలయ అధికారి కంటే ఎక్కువగా పాత్రికేయ వృత్తికే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు పివిఆర్ అప్పారావు. జర్నలిజం అంటే ఖచ్చితంగా ఇలా ఉండాలని నిక్కచ్చిగా చెప్పిన అప్పారావు ఆ రంగానికి అందించిన సేవలు సదా చిరస్మరణీయమనే పేర్కొనాలి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్రను నిర్వర్తించారు. ఆయన పొన్నూరు పట్టణ బ్రాహ్మణ మహాసభ ముఖ్య గౌరవ సలహాదారుగా పనిచేశారు. జర్నలిస్టుగా, గ్రంథాలయ అధికారిగా, సేవా తత్పరుడిగా, ఆధ్యాత్మికవేత్తగా
ఇలా ఎన్నో రంగాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివి, మర్చిపోలేనివి. పరమాత్ముని వెంకట రంగయ్య అప్పారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ బాపట్లకు చెందిన సీనియర్ జర్నలిస్టులు ఏలేశ్వరపు నరసింహారావు, అల్లాబక్షి, ఎంఎస్ సుబాని, అద్దంకి మురళి, గడ్డం రవీంద్ర, ఎస్కే భాష తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అప్పారావు గారు పీవీఆర్ అప్పారావు అండి, పొన్నూరు జర్నలిస్టుగా సీనియర్ జర్నలిస్టు. అప్పారావు మొట్టమొదటిలో రాజమండ్రి సమాచారం అనే పేపర్లో చేశాడు. ఆ రోజుల్లో అప్పుడు నేను జాగ్రత్తలో ఉండేవాడిని. తర్వాత ఇద్దరం ఆంధ్రపత్రికకు వచ్చాం. ఆంధ్రపత్రిక చాలా ఎక్కువ కాలం చేసాం ఇద్దరం. తర్వాత ఆంధ్రపత్రిక మూసేయటం జరిగింది. అనంతరం ఉదయానికి వచ్చాం ఇద్దరం. ఉదయం చేస్తుండగానే కృష్ణపత్రిక పెట్టారు. అప్పుడు మళ్ళీ ఆ కృష్ణపత్రిక మాకు చాలా మిత్రుడు. కృష్ణపత్రిక ఇద్దరం అప్పారావు నేను మళ్ళీ అది మూసేసిన దాకా చేసాం. ఆ సంపాదకులు వెళ్ళిపోవటం, మన స్టేట్స్ డివైడ్ కావటం, దాంతో ఇక మళ్ళీ కృష్ణపత్రిక రాలేదు. అప్పారావు చాలా బాగా రాసేవాడు, కష్టపడి రాసేవాడు. ఒకరిని నొప్పించడం కానీ చేసేవాడు కాదు. అంత ఉన్నది ఉన్నట్టు రాయటం. అప్పుడు జర్నలిజం అంతా మాకు వాళ్ళ కన్సర్నల్లో పనిచేసేవాళ్ళం. తర్వాత ఇద్దరం విశ్రాంతి తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అతను శంకర పాఠానికి కూడా సభ్యుడిగా చేశాడు. చాలా అసోసియేషన్లో మెంబర్గా ఉండేవాడు. ఆ విధంగా తన కాలం వెళ్ళబుచ్చుకొని వాళ్ళ కన్ను ఆసుపత్రులు కొంచెం బయట అనారోగ్యంతో వెళ్ళిపోయినాడు. సీనియర్ జర్నలిస్టు పీవీఆర్ అప్పారావు. కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ తల్లి మల్లెపూల మహోత్సవం విశేషంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా గత 14 సంవత్సరాలుగా గంటా అంజిబాబు సారథ్యంలో అమ్మవారికి మల్లెపూలార్చన ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమంలో గంటా కుటుంబం పాలుపంచుకుంది. కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ తల్లి మల్లెపూల మహోత్సవం విశేషంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా గత 14 సంవత్సరాలుగా గంటా అంజిబాబు సారథ్యంలో అమ్మవారికి మల్లెపూలార్చన ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమంలో గంటా కుటుంబం పాలుపంచుకుంది. మండల కేంద్రం కర్లపాలెంలో అక్రమ గుట్కాల నిల్వలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. దీనికి సంబంధించి 3 వ్యక్తులను అరెస్టు చేశారు. బాపట్ల సిఐ సుబ్రహ్మణ్యం, కర్లపాలెం ఎస్ఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. కర్లపాలెం లిమిట్స్లోని కర్లపాలెం టౌన్లో ఎస్ఐ గారు, హజరత్తయ్య మరియు ఏఎస్ఐలు వారి యొక్క సిబ్బంది కలిసి ఈ గుట్కా ప్యాకెట్ల కోసం వారి యొక్క సమాచారం మేరకు కర్లపాలెం మండలంలో రేడ్ చేసేసి 3 వ్యక్తుల్ని మొద్దుల ఉదయకరణ్, కోనగండి సాంబశివరావు, చీరాల శ్రీనివాసరెడ్డి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం 1168 కైనీ ప్యాకెట్లు, 1330 గుట్కా ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ 3 అరెస్ట్ చేసి వారి దగ్గర ఈ సుమారు ఈ 15,340 రూపాయల విలువ గల ఈ గుట్కా ప్యాకెట్లని సీజ్ చేయడం జరిగింది. వారి మీద కేసు రిజిస్టర్ చేసి వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే కర్లపాలెం మండలంలో కానీ అలాగే మండల పరిధిలో ఎలాంటి గుట్కా ప్యాకెట్లు కానీ అలాగే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన వారి మీద గట్టి చర్యలు తీసుకోవడం, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క షాపుల్లో కూడా రైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ప్రతి ఒక్క షాపుల మీద రైడ్ చేసి గుట్కా ప్యాకెట్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి నిషేధిత గుట్కా ప్యాకెట్లు కానీ ఎలాంటి వాటికి పాల్పడకుండా ఉండాలని చెప్పడం జరుగుతుంది. వారి మీద కఠినమైనటువంటి చర్యలు అలాగే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. బాపట్ల కథా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కథల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ బహుమతి ప్రదానం జరిగింది. సంస్థ అధ్యక్షులు సమ్మెడ శ్రీనివాసరెడ్డి, నందిరాజు విజయ్ కుమార్, విశ్రాంత ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి, హాసన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బహుమతులు అందజేశారు. విజేతలు లాస్య, కృష్ణవేణి, షీబాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి కథా ఫౌండేషన్ ప్రస్తావకులు మరియు ప్రతి అతిథులకు నా నమస్కారాలు. రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకనగా ఈ కాలంలో తెలుగు రాని చదవని వాళ్ళకి వాళ్ళలో పిల్లల్లో ఉన్న చైతన్యాన్ని బయటికి తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ఈ కథను రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిని మొన్న ఒకసారి ఇలా ఎలా రాయాలి అని అడిగితే ఆయన నాలో ధైర్యం నింపి నువ్వు చేయగలవు, నాలో స్ఫూర్తి నింపారు. కృష్ణవేణి, నేను ప్రముఖ విద్య జెన్సీ స్కూల్లో నుంచి చదువుతున్నాను. నాకు ఈరోజు రాష్ట్ర స్థాయిగా ద్వితీయ బహుమతి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథా ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన ఈ పోటీ వల్ల అన్ని విద్యార్థుల పిల్లలలో సృజనాత్మక కాక అందరూ బాగా కథలు బాగా రాస్తున్నారు. వాళ్ళు సృజనాత్మకత పెంచడానికి ఈ కథా ఫౌండేషన్ 3 సంవత్సరాల నుంచిగా జరుగుతున్నాయి. ఇలా నాకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు చాలా. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు న్యాయవాదులు నిరుపమాన సేవలు అందించాలి. బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి రాజారాం విజ్ఞప్తి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఓ మంచి పుస్తకాన్ని కొనుక్కో. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. గుంటూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పివిఆర్ అప్పారావు కన్నుమూత. పలువురు జర్నలిస్టుల సంతాపం. ఈ నెల 24న అంత్యక్రియలు. గుట్కాల కేంద్రంగా కల్లపాలెం. పెద్ద ఎత్తున గుట్కాల స్వాధీనం. 3 అరెస్ట్. ఉరుములు, మెరుపులు, పిడుగులు ప్రజల్ని భయకంపితులు చేస్తున్న సంఘటనలు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.